వీకర్ సెక్షన్ సంక్షేమ సంఘం వారి సహకారంతో ఈ రోజు వెంకటేశ్వర కాలనీ గణేష్ పండుగ వేదికగా ఏర్పాటు చేసినటువంటి ఉచిత పిచ్చుక గుళ్ళు, గింజలు, మూకుళ్ళు, బట్ట సంచులు, మొక్కలు ఈ పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి ప్రముఖులు సాగర్ నగర్ కాలనీ, సాగర్ నగర్ డివిజన్లోని వివిధ కాలనీల ప్రముఖులు మరియు పర్యావరణ ప్రేమికులు, కాలనీ వాసులందరూ కూడా స్వాగతం పలుకుతూ, నేను పేరు చెప్పుకోండి, ఎవరి పేరు చెప్పుకోండి పెద్దగా, భావన శ్రీనివాస్. ఈరోజు తేదీ 22 మార్చి 2026. వేదిక శ్రీ వెంకటేశ్వర కాలనీ వీకర్ సెక్షన్ సంక్షేమ సంఘం గణేష్ మండపం. మనకున్నది ఒకే ఒక నేల తల్లి అమ్మ 9 నెలలే మోస్తుంది. నేలమ్మ 90 సంవత్సరాలు అయ్యారు. నేలమ్మకు ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి నేను ఈ రోజు నుంచి వ్యక్తిగత బాధ్యత వహిస్తూ నా పుట్టినరోజు నాడు కనీసం 3 మొక్కలు నాటి వాటికి ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుగుతారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చేతి సంచితో, టిఫిన్ బాక్స్ తో బయటకు వెళ్తాను. ఇంకుడు గుంతలు తీయించుకుంటాను స్వచ్ఛందంగా. పర్యావరణ పరిరక్షణలో మట్టి వినాయకులని పూజిస్తాను. నిమజ్జనం కూడా మంచినీటిలోనే చేస్తాను. ఇది నా హృదయపూర్వకంగా సమ్మతిస్తూ నేను చేస్తున్నటువంటి ప్రమాణము. జై సార్. ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఒకటి తీసుకొని పోతా ఉంటాను. నేను నా ఆఫీస్ దగ్గర పెడతా. కాంప్లెక్స్ లో నా ఆఫీస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పోయినప్పుడు చూస్తే ఖచ్చితంగా మెట్ల పైన ఇవి తొట్టెలు, గుళ్ళు కనిపిస్తుంది మీకు ఇప్పటికి కూడా. ప్రతిరోజు నేను వాటికి నీళ్లు పోస్తూ ఉంటాను. పిచ్చుకలతో పాటుగా పావురాళ్ళు, ఇంకొన్ని పక్షులు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. అట్లా వీడి కుక్కలు కూడా వాటర్ తాగుతూ ఉంటాయి. ఇలా మనం రోజుకి 4 నుంచి 5 లీటర్లు నీళ్లు తాగారు. మన పక్షులకు కూడా నీళ్లు కావాలి కదా, ఏం చేస్తారు, మనమే ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చే ఈ గూళ్ళు ఏదైతే ఉన్నాయో అవి తీసుకొని పోయి అట్లనే మన ఇంట్లో కొన్ని వేస్ట్గా పడేసే వస్తువులు ఉంటాయి. గేట్ దగ్గర ఒకటి పెట్టండి, పైన ఒకటి పెట్టండి, రోడ్డు మీద ఒకటి పెట్టండి, వాటర్ నింపుతా ఉండండి. మనకి తెలియదు, ఏదో ఒక జీవరాశి వచ్చి వాటిని తాగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మా ఇంట్లో, అంటే నాకు నేరుగా గొప్పగా చెప్పుకోవట్లేదు, మా ఇల్లు ఈ వెనకాలనే ఉంటుంది. వెంకటేశ్వర కాలనీ, PVR కాలనీ, వీధి నెంబర్ 2 అండి. మా ఇంటి పక్కన ఉండే వాతావరణంలో, ఆ చల్లటి వాతావరణానికి ఎన్ని రకాల పక్షులు వస్తుంటాయంటే ఆ కోలాహలం చూస్తే నేను ఇక్కడ కాదు ఉంటున్నది పల్లెటూరులో బతుకుతున్నానని చాలా సంతోషంగా భావిస్తాం. అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కాకులు వచ్చేసి మీ ఇంట్లో ఉండింది ఏదో స్పెషల్ ఏదైతే ఐటమ్ ఉందో అది మాకు పెట్టండి అనేసి మమ్మల్ని ఆర్డర్ చేస్తున్నాం భావన కలుగుతుంది. అంటే మేము ఏదో పెడుతున్నాం, ఏదో చేస్తున్నాం అని కాదు. మేము ఒక్కసారి వాటిని ఆలోచించి వాటి గురించి ఆలోచిస్తే మనల్ని ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది అనే విధంగా బతికేలాగా చేస్తాయండి. అండ్ పిచ్చుకల గురించి ఒక మాట, మనం పిచ్చుకల సౌండ్ మనకి హ్యాపీనెస్ అదే కాకుండా సైంటిఫికల్ గా కూడా మనం వేసిన గింజలకు జర్మినేషన్ రేట్ కంటే పిచ్చుకలు తిని ఏమన్నా ఫ్రూట్స్ ని గింజలు పాడేస్తే వాటికి మొక్కలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అండ్ వాటి మల విసర్జన కూడా మన ప్లాంట్స్ కి ఒక ఎరువులాగా ఉపయోగపడుతుంది. సో ఇంత ఇండైరెక్ట్ గా కూడా తిని కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి వాటి పట్ల, పక్షుల పట్ల కొంచెం కైండ్ గా ఉందామని అనుకుంటున్నాను. సో మీ వంతు మీరు పర్యావరణాన్ని ఏ విధంగా చేయగలుగుతారో అలా చేయండి. థ్యాంక్ యూ. పెద్ద వయసు వాళ్ళు ఇప్పుడంతా కాంక్రీట్ అయిపోయింది కాబట్టి ఈ జనరేషన్ తెలవకపోవచ్చు. పెద్ద వయసు వాళ్ళు ఉన్నారంటే మనం ఎంతో మేలు జాతి మొక్కలని డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి నాటితే వచ్చే కాయల కంటే కూడా పడి వచ్చినటువంటి చెట్టు చాలా కాయలు ఇస్తారు. గమనించుంటారు చాలా మంది, చాలా మంది తగులుతున్నారు. అంటే అంత ప్రాసెస్ చేస్తాయన్నమాట పక్షులు. పునరుత్పత్తి కూడా కారణం అయితే ఏం లేదు. ప్రకృతి పునరుత్పత్తి కారణమైనటువంటి పక్షులు, ఉడతలు కూడా అంతేనండి, కోతులు కూడా అంతేనండి. అలా పట్టుకుని ఎట్లా ఇస్తే ఈ కోతి శాస్త్రాలు అని చెప్పి అంటాం. అది కోతి శాస్త్రాలు, దానికి ఉన్న విజ్ఞత మనిషికి లేదని గ్రహించాలి.
అరే ఈ మిగిలిన గింజలు భూమి మీద పడాలి, ఒక అడవిలో పడాలి, పడిన తర్వాత ఆ గింజల మీద మట్టి పడాలి, వర్షం పడాలి, తిరిగి మొలకెత్తాలి, తిరిగి ఆవాలు పెరగాలి అనేటువంటి ఆలోచన కూతురు ఈ గమనించుకుంటూ ఉండాలి మనం అంతే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి. ఇవి ఖాళీ మాటలు కాదు, మన మనస్తత్వం కావాలి. ఆయన ఆశ కాదు, మన ఆశయం అవ్వాలి. మనం అందరం బాగుండాలంటే, మనం బతికి ఉండాలంటే, మన భావితరాల కోసం ఈ మొక్కలు పక్షులు మనం అందరం కలిసి ఉండాలి. కలిసి ఈ పనులు మనం అందరం చేసుకోవాలి. మనం నష్టపోయిన తర్వాత బాధపడే బదులు నష్టపోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. కానీ పబ్లిక్ ఏంటంటే ముందు జాగ్రత్త తీసుకోకుండా అయిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్లో మాకు రోజు వారి బందోబస్తులు ఉంటాయి, దొంగతనాలు ఉంటాయి, ఇట్లా మీటింగ్స్ ఉంటాయి, ఒక్కటి కాదు VIP బందోబస్తులు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు మన ఏరియాలో ఒక 10 లక్షల మంది పబ్లిక్ ఉంటే పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంటారండి? మహా అంటూ 100-150 మంది ఉంటారు. ఈ ఇన్ని రకాలు చూసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి పోలీసు వాడే. తన ముందు ఏదైనా నేరం జరుగుతుంది, తన ముందు ఏదైనా చట్టవ్యతిరేకమైన పని జరుగుతుంది, తప్పు జరుగుతున్నప్పుడు ఆపే హక్కు రైట్ ఉంది. మీకు IPCC ఆఫీసులో చూస్తే ఆ పర్టికులర్ సెక్షన్స్ కూడా ఉంది. ఏదైనా ఒక సాధారణ పౌరుడు ముందు చట్ట వ్యతిరేకమైన పని జరుగుతుందో ఆపే రైట్ ఉంది. అక్కడ మీరు పోలీస్ ఆఫీసర్కి బిహేవ్ చేయాల్సిందే. ప్రతి దగ్గర పోలీసు వాడు వచ్చి చేయాలి అంటే కాదు, పాసిబుల్ కాదు. రైట్, థ్యాంక్ యూ అండి. అందరికీ శుభోదయం. నా పేరు కవిబాబు. రీసెంట్గా రాష్ట్రాన్ని ఛార్జ్ తీసుకున్నాను. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పిచ్చుకల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి శ్రీనివాస్ గారికి, వారికి సహాయ సహకారాలు అందించినటువంటి మిగిలిన అందరికీ కూడా, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రజలకు, వేదిక ఉన్నటువంటి కాలనీవాసులకు అందరికీ కూడా నమస్కారం. ఈ పిచ్చుకలు ఎందుకు ఇంపార్టెంట్ మనకు? ఏదైనా కానీ ఒక పిచ్చుకని కాదు, జంతువుని కాదు, ఎందుకు ఇంపార్టెంట్? మనం డిపెండ్ అయి ఉన్నాం. నేను మనకు ఇప్పుడు ఇది వరకు ఇప్పుడు ఇవన్నీ యంత్రాలు వచ్చింది లేదు. బాధగా ఉన్నప్పుడు ఈ పొలాలు ఉంటే ఆ పొలాన్ని గుల్లగా చేసే బాధ్యత ఎవరిది? వానపాముంది. ఆ వానపాములు, పురుగులు పిచ్చుకలు దొరుకుతాయి. పిచ్చుకలు ఇంకొక జీవి దొరుకుతుంది. ఇవన్నీ కూడా శ్రీనివాస్ గారు చెప్పినట్టు పురుగులు మన పొలాలు పంటలకు వచ్చిన చీడపీడలు తినిపోయి పిచ్చుకలు దొరుకుతాయి. అవి తినడం వల్ల మన పంట బాగుంటుంది. ఇవన్నీ కూడా అంటే సృష్టిలో ప్రతిదీ కూడా డిపెండెన్సీ, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. అదే అర్థం చేసుకోవాలి మనం. ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం.